ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును హౌస్ లో ఇద్దరు రిపబ్లికన్ సభ్యులు వ్యతిరేకించడంతో 4 ఓట్ల తేడాతో గట్టెక్కింది. 218 మంది బిల్లుకు మద్దతు తెలపగా 214 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఇందులో రిపబ్లికన్లలో ఇద్దరు తప్ప మిగిలిన వారంతా బిల్లుకు మద్దతుగా నిలిచారు. అంతేకాదు డెమోక్రాట్లు మొత్తంగా ఈ బిల్లు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ట్రంప్తో పాటు హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కి ఇది ఓ పెద్ద విజయంగా నిలిచింది. బిల్లును గట్టిగా నిలబెట్టేందుకు ఆయన ఒక రాత్రంతా పార్టీ సభ్యులను ఒప్పించేందుకు తెగ శ్రమించారు. చివరికి ట్రంప్ విధించిన జూలై 4 గడువులోగా బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు హౌస్ ఆమోదం వార్త తెలిసి డెస్ మోయిన్స్ లో జరిగిన సభలో మాట్లాడుతూ ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంత త్వరగా ఇంత మార్పు వస్తుందని తాను ఊహించలేదని అన్నారు. ఈ బిల్లు చట్టమైన దరిమిలా భారతీయులను ఇది ఎలా ప్రభావితం చేస్తుందో ఓసారి చూస్తే ఇందులో ఎన్ఆర్ఐలకు సంబంధించిన అంశం ఒకటి ఉంది. అక్కడి నుంచి భారత్కి పంపే డబ్బుపై రెమిటెన్స్ ట్యాక్స్ ను మొదట ఇది 5% ప్రతిపాదించిన చివరకు దాన్ని కేవలం 1% తేల్చడం పెద్ద ఊరట. ఇది 2026 జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇది కొంతవరకు రిలీఫ్. ఈ బిల్లుపై ట్రంప్ సంతకం మాత్రమే మిగిలింది. ఆయన సంతకం పెట్టగానే చట్టంగా మారుతుంది. ఈ బిల్లును ఆమోదం పొందేలా చేయడం ద్వారా ట్రంప్ తన 2వ పాలనకు ఓ గట్టి ప్రారంభం ఇచ్చారని విశ్లేషకుల అభిప్రాయం.